హాయ్ ఫ్రెండ్స్. నేను చేసిన ఈ లేటెస్ట్ ఆండ్రాయిడ్ యాప్ గురించి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను. యాక్చువల్లీ ఈ మధ్య కొత్త జాబ్కి ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుదాం అనుకున్నప్పుడు కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదవాల్సిన ఐడియా వచ్చింది. ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదివేటప్పుడు మరి ఇంకెందుకు మనం ఒక యాప్ చేద్దాం, చాలా రోజులు అయింది కదా, ఇలా రోజు మనం పేపర్ చూసి ఎందుకు చదవడం, ఒక యాప్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది అనిపించింది. సో పైగా ఫ్లిప్కార్ట్ మోడ్లో చేద్దాం, సో దట్ మనకి ఈజీగా హైడ్ చేస్తా కొంచెం మెమరీ కూడా ఇంప్రూవ్ అవుతుందని ఈ యాప్ చేసే ఆలోచన వచ్చింది. సో ఫస్ట్ ఇది ఇంకా నేను చేస్తున్న జాబ్లోనే ఇంటర్వ్యూకి సంబంధించిన క్వశ్చన్స్తో స్టార్ట్ చేద్దాం అనిపించింది. ఎందుకంటే జాబ్ సెర్చ్లో ఉన్నప్పుడు ఇప్పుడు మార్కెట్లో జాబులు లేవు కాబట్టి అందరూ ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి. సో ఈ యాప్కి ఉన్న బేసిక్ ఫీచర్స్ నేను ఇప్పుడు ఈ వెబ్లో నేను మీకు టెస్ట్ చేసి చూపిస్తున్నాను. ఇది ఇంకా ఆండ్రాయిడ్ మార్కెట్లో ఇంకా ప్లే స్టోర్లో ఇంకా లాంచ్ చేయాలి. సో ఫస్ట్ ఈ యాప్ ఏంటంటే ఇది యాప్ టైటిల్. సో ఇది ఫ్లిప్కార్ట్ మోడ్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం చూస్తే ఇది క్వశ్చన్ తలక ఐకాన్ అనమాట. మనం ఏ థెరపటిక్ ఏరియాస్ వర్క్ చేసాం మనం ఒక్కగానే ఆన్సర్ అనేది ఈ లైట్తో ఉన్న ఐకాన్తో ఉంది కదా. సో ఇది మన తాలూకా ఆన్సర్ అనమాట. సో ఈ ఇంటర్ఫేస్ అయితే చూడడానికి బాగానే ఉంది. సో మనం నెక్స్ట్ అనగానే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తుంది. నేను ఇక్కడ ఆల్మోస్ట్ 253 క్వశ్చన్స్ దాకా పెట్టాను. సో ఇలా క్వశ్చన్ కావాలంటే క్వశ్చన్, ఆన్సర్ కంటే ఆన్సర్, మనం ఇలా నచ్చిన క్వశ్చన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనం ఫ్లిప్ చేసుకోవచ్చు. లేదా ఆన్సర్సే చదువుకుందాం అనుకుంటే ఇలా డైరెక్ట్గా ప్రతి ఆన్సర్ దగ్గరికి వెళ్ళి మనం జస్ట్ ఆన్సర్స్ చూసుకోవచ్చు. ఇంకో గుడ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నేను స్లైడర్ పెట్టాను, డైరెక్ట్గానే మనం ఏ క్వశ్చన్ కంటే ఆ క్వశ్చన్కి వెళ్ళొచ్చు. అలాగే మనకు కావాల్సిన కూడా బుక్ మార్క్ చేయొచ్చు. అలాగే మనం లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం 4% మాత్రమే ఫినిష్ చేసాము. ఇంకా ఈ యాప్కి వచ్చేసరికల్లా గుడ్ ఫీచర్స్లోకి వస్తే మనం నైట్ టైం కావాలంటే చదువుకోవాలంటే డార్క్ మోడ్లో మనం చూసుకోవచ్చు, ఫోకస్ బాగుంటుంది. సో మనం ఇలా ప్రోగ్రెస్ అవుతా ఉన్నవన్నీ ఉంటాయి. సో ఇంకా ఎడిషనల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఇలా ప్రతి క్వశ్చన్కి మనం వెళ్ళగానే మనం ఇప్పుడు 7% దాకా వెళ్ళాము, 8% దాకా ఫినిష్ చేసాం మన టార్గెట్. మనం ఇలా కొంత మైల్ స్టోన్ దాకా రీచ్ అయ్యే వరకు మన తల ప్రోగ్రెస్ కూడా ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట స్టాటిస్టిక్స్లో. సో ఇప్పుడు మన స్టాటిస్టిక్స్లోకి వెళ్తే మనం ఎన్ని క్వశ్చన్స్ చూసాము, మన తలకు రీచ్ ఏంటి, అసలు ఎన్ని వ్యూ చేసాము, టోటల్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, ఓకే మనం ఎన్ని బుక్ మార్క్ చేసాము, ఓకే మన జర్నీ తలకు మైల్ స్టోన్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనకి తెలుస్తాయి అన్నమాట. సో మన తలకు ప్రోగ్రెస్ కూడా మనం కొంత ట్రాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మనం ఇంకా ఈ బుక్ మార్క్ చేసిన క్వశ్చన్స్ దగ్గరికి వస్తే ఇప్పుడు నేను ఒకటి బుక్ మార్క్ చేశాను కాబట్టి డైరెక్ట్గా ఇక్కడికి రావచ్చు. ఇలా కావాలంటే సపోజ్ ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ బుక్ మార్క్ చేసాం, లెట్స్ గో, మనకి ఏ టఫ్ ఉన్నాయి. అలాగే మనం చూసారా మన 25% కంప్లీట్ అవ్వగానే మనం ఒక మైల్ స్టోన్ రీచ్ అయ్యామని చెప్పి ఒక మెసేజ్ వచ్చింది, విచ్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఒక బ్యాచ్ కూడా, ఒక కప్ కూడా గెలుచుకున్నట్టు వచ్చింది. సో ఇప్పుడు మనం ఇలా ఒక సెవరల్ క్వశ్చన్స్ అని మనం బుక్ మార్క్ చేసాం. సో ఈ ఫీచర్ ప్రతి ఇంట్రెస్టింగ్గా ఉంది. సో దట్ ఎందుకంటే ఇది బాగా యూజ్ అవుతుంది కూడా. ఏదైతే మనకు టఫ్గా ఉందో మన ఫ్యూచర్ దగ్గరికి వెళ్ళి మన బుక్ మార్క్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ చూస్తే మనం మళ్ళీ వాడి దగ్గరికి డైరెక్ట్గా మనం వెళ్ళచ్చు, మళ్ళీ ఆ క్వశ్చన్ చూడొచ్చు. ఓకే, సో దట్ మనకి రివిజన్కి కూడా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ బుక్ మార్క్ ఫీచర్ అనేది, విచ్ ఈస్ ఐ రియలీ లైక్. సో ఇక్కడికి ఇది అయిపోయింది. అలాగే మనకి ఇక్కడ సెర్చ్ ఫీచర్ కూడా ఉంది. మనకున్న అన్ని క్వశ్చన్స్లోన మనకు వర్డ్ సెర్చ్ చేస్తే అది ఎక్కడెక్కడ ఉందో వెళ్ళి మనం డైరెక్ట్గా కూడా ఆ క్వశ్చన్కి ఆటోమేటిక్గా రీచ్ అవ్వచ్చు అనమాట. సో మనం ఇంకా ఆ క్వశ్చన్స్ అన్ని డైరెక్ట్గా చదువుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో ప్రెటీ ఇంట్రెస్టింగ్ ఫీచర్. సో ఐ ఫీల్ ఈ యాప్ ఒక ఎంటర్ప్రైజ్ లెవెల్ ఇంపార్టెన్స్ ఉందని అనుకుంటున్నాను. సో ఫ్యూచర్లో ఏంటంటే ఈ టెంప్లెట్ కూడా బాగుంది, మేబీ కొన్ని కలరింగ్ కొంచెం చేంజ్ చేస్తే చేయొచ్చు. ఇంకా ప్రతి గుడ్ లైక్ మోస్ట్ స్టఫ్ కూడా మనం యాడ్ చేయొచ్చు. సో మీ దాకా కమెంట్స్ ఇంకేమైనా సరే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏమైనా చేయాలన్నా సరే సో కమెంట్స్లో పెట్టండి. సో దట్ లేదా నన్ను రీచ్ అవ్వండి. సో దట్ లెట్స్ సీ లైక్. సో మనం ఫ్యూచర్లో డిస్కస్ చేద్దాం. ఇది నా ఫస్ట్ ఆండ్రాయిడ్ యాప్ సంబంధించి. సో ఇది ఇంకా అది ప్లే స్టోర్లో లాంచ్ చేయడం ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉంది. లెట్స్ సీ. సో డైరెక్ట్గా అయితే ఏపీకే బిల్డ్ చేసి నేను మొబైల్లో కూడా టెస్ట్ చేశాను, ఇట్స్ వర్కింగ్ ఫైన్. సో థ్యాంక్ యూ ఆల్. Bye.